మల్లేశం 8 AM మెట్రో చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన తాజా చిత్రం 23 నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడంలో రాజ్ రాచకొండ చేయని ప్రయత్నం లేదు. కానీ సరైన సపోర్ట్ లేకపోవడంతో ఇబ్బందిపడుతూనే ఈ చిత్రాన్ని నేడు మే 16 విడుదల చేశారు. మరి సినిమా సంగతేంటో చూద్దాం. 23 సినిమా న్యాయ వ్యవస్థపై ఓ లాయర్ పర్స్పెక్టివ్ నుంచి మానవతా విలువలతో సాగిన ప్రయోగాత్మక కథనం. సిన్సియర్ లాయర్ సాగర్ పాత్రలో తేజ మంచి ప్రయత్నం చేశానా, భావోద్వేగాల ప్రదర్శనలో కొంత లోటుపడ్డాడు. ముగ్గురు వ్యక్తులకు బలం చేకూర్చే అంశంగా ముగ్గురు వ్యక్తులు కనుగొన్నారు. దర్శకుడు రాజ్ రాచకొండ సహజత్వాన్ని నిలుపుతూ మంచి ప్రయత్నం చేసినా, కథన పరంగా ప్రేక్షకుడిని పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. సాంకేతికంగా సినిమా సాధారణ స్థాయిలో ఉంది. అయితే సౌండ్ మిక్సింగ్లో కొన్ని లోపాలు కనిపించాయి. సమాజాన్ని ప్రశ్నించే, ఆలోచింపజేసే సినిమాలు ఖచ్చితంగా రావాలి. సినిమా ద్వారా ఓ అన్యాయాన్ని ప్రశ్నించడం లేదా వ్యవస్థని ఆలోచింపజేయడం అనేది గొప్ప విషయానికి. అయితే ఆ ప్రశ్నలో సామాజిక బాధ్యతతోపాటు దృష్టికోణం కూడా చాలా కీలకం. 23 విషయంలో ఆ దృష్టికోణంలో స్పష్టత లోపించింది. అందువల్ల న్యాయ వ్యవస్థ నిర్వహణపై అలసత్వం చెలరేగినప్పటికీ, సాగర్ మీద ఎందుకని జాలి చూపించాలి అనే విషయంలో మాత్రం సరైన సమాధానం లేక సినిమాకి కనెక్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతాం.